ఇంకొక వ్యక్తి 38 సంవత్సరాల నుంచి దేవుడి యందు నమ్మకముతో కనిపెట్టుకొని ఉన్నాడు. మనమైతే ఎన్ని రోజులు నిలబడతాం? ఉంటాం అన్ని రోజులు? ఒక్క రోజు ఉంటాం, 2 రోజులు ఉంటాం, 3వ రోజు ఏమంటాం? ఇన్ని రోజుల నుంచి నేను మందిరానికి పోతూనే ఉన్నా, నాకు బాగాల అంటాం. అంటారు కదా చాలా మంది. ఇన్ని రోజుల నుంచి మందిరానికే వస్తున్నాను కదా, నాకు బాగాల, దేవుడు బాగు చేస్తాడో బాగు చేయడో, నన్ను బాగు చేస్తాడో ఇది ఒక దిగులైపోతుంది. ఈయన ఎన్ని సంవత్సరాలు కనిపెట్టుకొని ఉన్నాడు? 38 సంవత్సరాలు కనిపెట్టుకొని ఉన్నాడట. ఎంత నమ్మకమో చూడండి, ఎంత విశ్వాసమో చూడండి. అంత విశ్వాసంతో కనిపెట్టుకున్న వాడిని దేవుడు చూశాడు ఒకరోజు. నమ్మకాన్ని బట్టి దేవుడు నిన్ను చూస్తాడు, నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను చూస్తాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనం. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గురుటివారును, కుంటివారును, ఊచకాల చేతులు గలవారును గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడ? బెతెస్దా కోనేటి యొద్ద ఎన్నో ఏండ్ల నుంచి ఉన్నారు. అక్కడ బెతెస్దా కోనేటు అని అంటే అది దాని పేరు కరుణగల స్థలం. సమయాన దేవదూత వచ్చి నీళ్ళు కదిలించే సమయం. ఆ సమయాన ఎవరైతే వెళ్ళి మొదటిగా ఆ నీళ్ళలోకి దిగుతారో వారికి స్వస్థత కలుగుతుంది. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ బాగున్న వాళ్ళు ఉన్నారా? అందరూ వ్యాధితో ఉన్నవాళ్ళు, నడవలేని వారు, గురుటి వారు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఎవరో ఒకరు వచ్చి తీసుకొని వెళ్ళకపోతే ఎవరు తీసుకొని వెళ్తారు? వాళ్ళందరికీ వాళ్ళు వెళ్ళగలుగుతారా? వాళ్ళలో కొంచెం బాగుండే వాళ్ళు మాత్రం ముందు పరిగెడుతూ వెళ్ళిపోతారు. ఎక్కువ సీరియస్గా ఉండే వాళ్ళు వెళ్ళిపోతారా? వెళ్ళలేరు. అయితే ఈయన కూడా అక్కడ 38 సంవత్సరాల నుంచి కనిపెట్టుకొని ఉన్నాడు. వాళ్ళు వెళ్ళేసరికి నేను కూడా వెళ్దాం, నేను వెళ్ళి స్వస్థత పొందుకుందామని ఆశపడతాడు. ఏ వ్యాధితో ఉన్నాడో తెలియదు. ఆయన ఏ వ్యాధితో ఉన్నది అక్కడ రాయబడలేదు, కానీ వ్యాధి గలవాడు ఒకడు ఉన్నాడు అన్నది ఒకటే ఉంది. ఈ వ్యాధితో ఉన్నవాడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడో, లేయలేని పరిస్థితిలో అతడు పడి ఉన్నాడు. ఈ లేయలేని స్థితిలో పడి ఉన్న వ్యక్తి దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తుంది. అలాగ వెళ్దామని కొంచెం దూరం వెళ్తాడు. ఆలోగా ఎవరో ఒకరు పోయి నీళ్ళల్లో దిగుతారు. వాళ్ళు దిగి వాళ్ళు స్వస్థత పొందుకొని వస్తారు, మళ్ళీ తిరిగి వెనక్కి వస్తారు. ఇలాగనే దేవదూత వచ్చి నీళ్లు కదిలించడం, ఎవరో ఒకరు వెళ్ళి మళ్ళీ వాళ్ళు స్వస్థత పొందుకోవడం, ఈయన వెనక్కి తిరిగి రాడు. ఇలా తిరిగి 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 38 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడు. అతను ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. వ్యాధితో ఉన్నాడు కదా, బాధతో ఉన్నాడు కదా, అతనికి ఎవరికి మనం మంచి చెడ్డ చూడకపోతే ఎవరున్నారు, మనం పట్టించుకోకపోతే ఎవరున్నారు, మనం చూడకపోతే ఎవరున్నారు అని ఆలోచన చేసిన బంధువులు ఎవరు కూడా లేరు. దగ్గరకు వచ్చి చూసిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఒక్కడే పడి ఉన్నాడు, ఒక్కడే బాధపడుతూ ఉన్నాడు, ఒక్కడే నిరుత్సాహముతో ఉన్నాడు. అటువంటి స్థితిలో ఉన్నా కూడా ఏదో ఒక సమయంలో నేను ఆ దేవదూత వచ్చి కదిలించినప్పుడు నేను వెళ్ళకపోతానా, నేను బాగుపడకపోతాను? ఖచ్చితంగా బాగుపడతాను. ఇక్కడ ఉంటేనే నేను బాగుపడతాను, ఇక్కడ నుంచి వెళ్తే నేను బాగుపడను అనే ఆలోచన తనలోకి వచ్చింది. వచ్చి అలాగే కనిపెట్టుకొని ఉన్నాడు. అన్ని సంవత్సరాల నుంచి అన్నీ కనిపెట్టుకొని ఉంటే ఒక సమయాన అక్కడికి యేసు ప్రభు వారే అక్కడికి వచ్చాడు. దేవుడు చూస్తూనే ఉంటాడు. మన నమ్మకాన్ని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి ఆయన మన దగ్గరికే వస్తాడు. ఆయన మన దగ్గరికే వచ్చి మనతోనే ఆయన మాట్లాడతాడు. దేవుడు ఎన్నోసార్లు మాట్లాడారు అని మనం అంటాం. దేవుడు మాట్లాడిన వెంటనే ఆ మాటను మనం విన్నాము అంటే మన జీవితం వెంటనే మారిపోతుంది. మన అలవాట్లు మారిపోతాయి, మన క్రియలు మారిపోతాయి, మన పద్ధతి మారిపోతుంది. మనలోకి జాలి, దయ, కనికరం
ప్రేమ, ఇలాంటివన్నీ కూడా మనలోకి వస్తాయి. మనం మారితేనే మన దేవుడు నాతో మాట్లాడినట్టు లెక్క. దేవుడు మాట్లాడాడు అనుకుంటూ మనం భ్రమతో మనం బ్రతకూడదు. మాట్లాడిన వెంటనే మనం మార్చుకోవడానికి ప్రయత్నం. ఆయన ఎందుకు మాట్లాడతాడు నీతో నాతో? మన జీవితం మార్చుకోవాలి, మనల్ని మనం సరిచేసుకోవాలి, మనం మార్చబడాలి, మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలనే దేవుడు మనతో మాట్లాడతాడు. లేకపోతే ఆయన మనతో మాట్లాడాడు. ఆయన మనతో మాట్లాడాడంటే మన జీవితంలో ఒక అద్భుతం జరగాలి. జరుగుతుంది. జరగడానికి ఆయన కనబడుతున్నాడు. 5వ వచనంలో అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల మనుషుడు ఉండేను. యేసు వాడు పడి ఉండటం చూసి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడగగా, దేవుని నామానికి మహిమ కలుగును గాక, యేసు ప్రభువారు ఎరిగి ఉన్నాడంట. బహుకాలము నుంచి నన్ను కనపెట్టుకొని ఈడే ఉన్నాడే, నన్ను ఎలాగైనా బాగు చేస్తాడని ఒక నమ్మకంతో కనపెట్టుకొని ఈడే ఉన్నాడే, నన్ను నమ్ముకున్న వాడిని నేను వదిలేస్తే ఎలాగా, నన్ను నమ్ముకున్న వాడిని నేను బాగు చేయకపోతే ఎలాగా అని ఆలోచన ఆయనలేకే వచ్చింది. ఆయనలోకి రావాలనంటే ఈయన అన్ని సంవత్సరాలు అక్కడ కనిపెట్టుకొని ఉన్నాడు. మనకున్న నిరీక్షణ, మనకున్న ఓపిక, మనకున్న సహనాన్ని బట్టే దేవుడు మన పట్ల కార్యం జరిగిస్తాడు. విశ్వాసం ఒక లెక్క అయితే, నమ్మకం ఒక లెక్క అయితే, మనకున్న నిరీక్షణ, మనకున్న ఓపిక, సహనం, ఖచ్చితంగా దేవుడు నాకు సహాయం చేస్తాడన్న మనకున్న నమ్మకాన్ని బట్టి, ఓపికను బట్టి, సహనాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. ఆయన దగ్గరకు వచ్చాడు. బహుకాలం నుంచి ఇక్కడే ఉన్నావు కదా, ఏం కావాలి నీకు? స్వస్థత కావాలా? నీకేం కావాలి అని అడిగాడు. అయ్యా నేను స్వస్థత పడగోరుతున్నాను. అయితే స్వస్థత పడాలని ఆశ ఉంది, కానీ ఏం చేయాలి? నేను ఏమి చేయలేకపోతున్నాను కదా అని ఆ రోగి మాట్లాడుతున్నాడు. చూడండి 7వ వచనంలో, ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. దేవునామానికి మహిమ కలుగును గాక. ఏం చెప్తున్నాడయ్యా? అయ్యా నేనైతే బాగుపడాలని ఆశ ఉంది, నాకైతే స్వస్థత పొందుకోవాలని ఆశ ఉంది. అయితే ఈ కోనేటిలోకి దేవదూతలు వచ్చి కదిలించినప్పుడు, నీళ్లు కదిలించినప్పుడు ఎవరో ఒకరు వెళ్తే ఒక్కరు మాత్రమే స్వస్థత పొందుకున్నారు కదా. అయితే నేను వెళ్ళునంతలో ఎవరో ఒకరు వెళ్తారు, వారు బాగుపడతారు, వాళ్ళు తిరిగి వస్తారు. కానీ నేను వెళ్ళలేకపోతున్నా. నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళడానికి కూడా ఎవడును నాకు లేడు. బాగున్నప్పుడు అందరూ ఉంటారు, మనకి బాగున్నప్పుడు బంధువులు ఉంటారు, కుటుంబంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా, ఎంతమంది కావాలన్నా అందరూ కూడా మన చుట్టే ఉంటారు. అన్నీ బాగున్నప్పుడు. ఏది లేనప్పుడు ఏ వ్యక్తి కూడా నీ దగ్గర ఉండరు. మన దగ్గర ఎవరు కూడా, మనము ఒకసారి ఆలోచన చేసి చూడండి, మన దగ్గర ఏమి లేని స్థితిలో ఎవరైనా ఉంటారేమో. మనకు అన్నీ బాగున్నట్లయితే ఎక్కడెక్కడ బంధువులందరూ కూడా మన వాళ్ళే, అందరు కూడా మన దగ్గరే ఉంటారు, అందరూ మనతోనే ఉంటారు. ఏదైతే మనలో లేదని తెలిసిందో, మనం కొంచెం ఇబ్బందుల్లో ఉన్నామో, లేకపోతే అనారోగ్యంతో ఉన్నామో అనే స్థితి తెలిసిందంటే వాళ్ళు మనకంటే ఇంకా దూరంగా ఉంటారు. ఒకవేళ దగ్గరకు వస్తే ఏమి సహాయం చేయాలో, ఏది అడుగుతారో, వాళ్ళకి మనం ఏది చేయాల్సింది వస్తుందో, మనకు వచ్చింది ఎందుకు మనం దూరంగా ఉంటే పోతుంది కదా అని అందరూ అప్పుడే దూరం అవుతారు. కానీ మనుషులు నీకు దూరం అవుతారేమో, కానీ అటువంటి స్థితిలో దేవుడు నీకు దూరం కాదు. ఆ సమయాలలో దేవుడు నీ దగ్గరకు వస్తాడు. మనుషులందరూ నిన్ను వదిలిపెట్టిన ఆయన ఏమంటాడు? నిన్ను విడువను, నేను ఎడబాయను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు అంటాడు. ఎవరు లేరయ్యా నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళడానికి అని చెప్పినప్పుడు వెంటనే ఆయన అన్నాడు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వాడితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. దేవునామానికి మహిమ కలుగును గాక. అప్పటి వరకు ఆ పరుపు మీద ఎక్కడున్నవాడు అక్కడే పడి ఉన్నాడు, లేవలేని స్థితిలోనే ఉన్నాడు, ఎవరు పట్టించుకోలేని స్థితిలోనే ఉన్నాడు. కానీ అందరు కోనేటిలోనికి వెళ్ళి నీళ్ళలో మునిగితే స్వస్థత పొందుకుంటే, ఈయన కోనేటిలోకి వెళ్ళకుండానే ఎక్కడున్నవాడు అక్కడే స్వస్థత
పొందుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మాటలో అంత శక్తి ఉంది, ఆయన ఉమ్మిలో శక్తి ఉంది, ఆయన చూపులో శక్తి ఉంది, ఆయన మాటలో కూడా శక్తి ఉంది. ఆయన మాట చెప్పాడు, నీ పరుపెత్తుకొని వెళ్ళినాడు అని. నీకు నమ్మకం ఉంటే వెంటనే ఏం చేస్తావు? నీకు స్వస్థత దేవుడు ఇస్తాడు, నిన్ను బాగు చేస్తాడని నీకు మాట వచ్చిన వెంటనే నా దేవుడు వెంటనే నాకు స్వస్థత ఇచ్చాడు అని నువ్వు వెళ్ళాలి. ఇంకా నమ్మకంతో అప్పుడే నీకు స్వస్థత కలుగుతుంది. ఒకవేళ నీ పరుపెత్తుకొని నడువు అన్న వెంటనే, అయ్యా ఇన్ని సంవత్సరాల నుంచి లేవలేక పడి ఉన్నానయ్యా, ఇన్ని సంవత్సరాల నుంచి నేను లేవలేక పడి ఉన్నవాడిని, వెంటనే ఎలా లేవగలుగుతానయ్యా, నేను నా పరుపు నేను ఎలా ఎత్తుకొని వెళ్తానయ్యా అని ఉండాల్సిందే. కానీ ఆయన ఆ మాట అన్నా. ఎప్పుడైతే నీ పరుపెత్తుకొని నడువు అన్నాడో వెంటనే పరుపెత్తుకొని నడుస్తున్నాడు. వెంటనే పరుపెత్తుకొని నడుస్తూ ఉంటే ఇప్పటి వరకు ఎవరు పట్టించుకొని వాళ్ళు, ఇప్పటి వరకు ఏరా తిన్నావా తినలేదా ఎలా ఉన్నావు ఏంటి అని పట్టించుకొని వాళ్ళు కూడా ఆ సమయాన్ని ఆయన దగ్గరకు వచ్చి, అరే ఇది ఎలా జరిగింది, ఇది ఎలా జరిగింది, నీ పరుపెత్తుకొని నువ్వు నడవలేవు కదా, నీ పరుపెత్తుకొని నువ్వు ఎలా నడవగలుగుతున్నావు? వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యం వేసి ఆ దినము నా విశ్రాంతి దినం, దేవుడి సన్నిధికి అందరూ వస్తున్న సమయం, అందరూ వస్తున్న సమయాలలో ఆయన్ను చూసి మాట్లాడుతున్న మాట, యూదులందరూ ఇది విశ్రాంతి దినం కదా, నీ పరుపెత్తుకొన తగదే, అంటే ఈరోజు విశ్రాంతి దినం కదా, విశ్రాంతి దినాన్ని ఎవరు స్వస్థత పొందుకోకూడదు, నువ్వు ఎలా స్వస్థత పొందుకున్నావు, ఎలా ఇది తగదు కదా, ఈరోజు ఇది జరగాల్సింది కాదు కదా, అయితే పెట్టుకొని ఎలా నడుస్తున్నావు, నిన్ను ఎవరు బాగు చేశారు? అప్పుడు యూదులందరూ ఏ ఆలోచన తెలుసా? విశ్రాంతి దినాన ఎవరు స్వస్థత పొందకూడదు, ఎవరు బాగుపడకూడదు, ఎందుకంటే ఆ రోజు విశ్రాంతి దినం, విశ్రాంతి తీసుకోవాలి కానీ ఎవరు బాగుపడకూడదు అనే ఒక మూడు ఆచారంలో ఉన్నారు యూదులందరూ. అందుకని వాళ్ళు అన్నారు, ఈరోజు నీవు పరుపెత్తుకొని తగదే, ఎలా పరుపెత్తుకున్నావు, ఎవరు నిన్ను స్వస్థపరిచారంటే వాడు అన్నాడు, అయ్యా నన్ను స్వస్థపరిచింది ఎవరో నాకు తెలియదు. అప్పటి వరకు వాడికి తెలియదు ఎవరు స్వస్థపరిచారో, ఎవరు లేచి నడవమన్నారో కూడా తెలియదు. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు గుంపుగా ఉన్నారు అందరు కూడా, కానీ ఆయన చూడలేకపోయాడు. ఈయన అప్పటి వరకు ఆ స్థితిలో ఉన్నాడా, చూసే స్థితిలో ఉన్నాడా, లేడు. కాబట్టి ఆ గుంపులో గమనించలేకపోయాడు. విశ్రాంతి దినం కాబట్టి అందరు మందిరంలోనికి వెళ్ళాడు. ఈ స్వస్థత పొందుకున్న వాడు కూడా మందిరంలోనికి వెళ్ళాడు. నాకు స్వస్థత కలిగింది కదా, నేను ఎక్కడుంటే నన్ను అడిగేవాళ్ళు ఎవరున్నారులే అని అనుకోవచ్చు కదా, ఇన్ని సంవత్సరాల నుంచి పడి ఉన్నాను కదా, ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఎవరి మధ్యలోకి వెళ్ళలేదు కదా, ఈ రోజు నాకు స్వస్థత పొందుకున్నాను, ఈరోజు ప్రజల మధ్యలోకి వెళ్ళి ఎంజాయ్ చేద్దాంలే అని ఆయన అనుకోరా. నాకు స్వస్థత వచ్చింది, స్వస్థతను బట్టి నేను దేవుడి సన్నిధిలో ఉండాలి అనుకొని దేవుడి సన్నిధిలోకి వచ్చాడు. ఎప్పుడైతే దేవుడి సన్నిధిలోకి వచ్చాడో దేవుడి సన్నిధిలో యేసు ప్రభువారు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్న వాడు అతన్ని చూసి ఏమన్నాడంటే 14వ వచనంలో, అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూసి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ నీకు కీడు కలుగుకున్నట్లు ఇంకా పాపము చేయకమని చెప్పగా, దేవునామానికి మహిమ కలుగును గాక. దేవుని మందిరంలో యేసు ప్రభువారు చెప్పిన మాట, అయ్యా నువ్వు ఇప్పుడు స్వస్థత పొందుకున్నావు, ఇక నీకు కీడు కలగకుండా ఉండాలంటే, కీడు నీకు రాకుండా ఉండాలంటే నువ్వు వెళ్ళి ఇంకా పాపం చేయకు. అది ఏదైనా కానీ నువ్వు ఇంకా పాపము చేయకు. నువ్వు పాపం చేస్తే కీడు నీ వెంట వస్తుంది. ఆ కీడును బట్టి నీవు ముందు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిలోకి మళ్ళీ వెళ్ళకుండా ఉండాలంటే నీవు ఇంకా వెళ్ళి పాపం చేయకాకని ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు అర్థమైంది, నన్ను బాగు చేసింది ఎవరో కాదు, నన్ను బాగు చేసింది యేసు ప్రభువారే అని యూదుల మధ్యలోకి వెళ్ళి అందరికీ కూడా కేకలు వేసి చెప్పాడంట, నన్ను బాగు చేసింది ఎవరో కాదు, యేసునే నన్ను బాగు చేసింది, నన్ను స్వస్థపరిచింది యేసునే. ఇదిగో 38 ఏళ్ల నుంచి నేను ఒక కోనేటి వద్ద పడి ఉన్నా, అయితే 38 ఏళ్ల నుంచి పడి ఉన్న నన్ను ఒక్క మాటతోనే నన్ను ఆయన లేవనెత్తాడు, స్వస్థత పరిచాడు, నన్ను బాగు చేశాడు. ఇదిగో మీ కళ్ళ ముందర నేను కనబడుతున్నాను. మొదట నా స్థితి ఎలా ఉన్నదో ఇప్పుడు నా స్థితి ఎలా ఉందో మీరే నన్ను కన్నులారా చూడండి. నన్ను బాగు చేసింది ఆయనే అని ఆయన గురించి యూదులందరిలో కూడా గొప్ప సాక్షిగా ఇతడు నిలవబడ్డాడంట. అంటే 38 సంవత్సరాల నుంచి ఉన్న నిరీక్షణ ఒక్క మాటతో, 38 సంవత్సరాలతో నమ్మకంతో కలిగి ఉన్న వ్యక్తికి ఒక్క మాటతో స్వస్థత కలిగింది, విడుదల కలిగి
తన మీద తను బ్రతకడానికి దేవుడు కృప చూపించాడు.